టాపిక్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బంపర్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. మంచి ఊపు మీద ఉంది. అయితే ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే విజయం ఎవరిని వరించే ఛాన్స్ ఉంది? బైపోల్ వస్తే కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతుందా? బీజేపీ బీఆర్ఎస్ ఏ మేర ప్రభావం చూపే అవకాశాలున్నాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఎస్ నాగేశ్వర్ గారు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది వచ్చింది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక నెక్స్ట్ వస్తే ఖైరతాబాద్లోనే బై ఎలక్షన్ రావచ్చు. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యాఖ్యలను నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ఆయన చాలా బాహాటంగా చెప్తున్నారు. ఓకే, ఒకవేళ ఖైరతాబాద్ కనుక ఎలక్షన్ వస్తే కనుక బలాబలాలు వాళ్ళు నిరూపించుకునే అవకాశం 2026లో ఏ మేర కనపడుతుందండి? ఇప్పుడు మళ్ళీ అది ఊహాగానాలు నేను ఎప్పుడూ చేయను. నాకెలా తెలుస్తాయి చెప్పండి ఊహాగానాలు చేయడానికి? ఏంటి బేసిస్ ఏంటి నా ఊహాగానాలకు? ఇంతవరకు ఉప ఎన్నిక రాలే, అభ్యర్థుల ప్రకటన లేదు, ప్రచారం లేదు, నేను ఊహించాలని. ఊహాగానాలు ఎప్పుడూ చేయకూడదు రాజకీయాల్లో. మీకు జూబ్లీహిల్సే ఏం జరిగింది? చివరి 1 వీక్ వరకు బీఆర్ఎస్కి ఆధిక్యత ఉండే, ఫైనల్గా వచ్చే వరకు కాంగ్రెస్ గెలిచింది. 5 నుంచి 10,000 మధ్యలో గెలుస్తా అనుకుంటే 25,000తో గెలిచింది. అంటే రాజకీయాల్లో చివరి నిమిషంలో కూడా చాలా మార్పు చెందేటువంటి స్వభావం కలిగి ఉంటాయి. అలాంటి మీరు ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు గోవిందా అన్నట్లు అసలు ఇంకా దాననాథ రాజీనామా చేయలేదు. రాజీనామా ఎప్పుడు చేస్తారో తెలియదు, ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు అభ్యర్థులు అవుతారో తెలియదు. ఇప్పుడు నన్ను ఊహాగానాలు చేయమంటే నేను ఎట్లా చేస్తాను? మీరు అదే పార్టీలు అడిగాను అనుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే మేమే గెలుస్తామంటారు, కాంగ్రెస్ అడిగితే మేమే గెలుస్తామంటారు. నాదంటాడు మాట్లాడాడు. కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు జూబ్లీహిల్స్ తర్వాత మరో ప్రతిష్టాత్మక బ్యాటిల్ 2026లో మీకు ఖైరతాబాద్లో అయితే జరుగుతుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరుస విజయాలు సాధిస్తుంది. సికింద్రాబాద్ కంటైన్మెంట్లో సానుభూతి పవనాలను కూడా పట్టించుకోకుండా ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు. జూబ్లీహిల్స్లో కూడా అలాగే సానుభూతి అంశం రాలేదు, గెలిపించారు. మీ ఖైరతాబాద్లో ఫిరాయింపుల అంశం ముందుకు వస్తుంది. మరి దాన నాగేంద్ర క్యాండిడేట్ అవుతారా? ఆయన ఎమ్మెల్సీ చేసిన మినిస్టర్ చేయమని అడుగుతున్నాడని అంటున్నారు, లేదా వేరే వాళ్ళు క్యాండిడేట్ అవుతారా? బట్ డెఫినెట్గా దాన నాగేంద్ర కూడా స్థానికంగా బలం ఉన్న నాయకుడు. ఇప్పుడు మీకు నవీన్ విషయంలో జరిగింది అదే కదైనా, స్థానికంగా బలం ఉన్న నాయకుడు. బీఆర్ఎస్ రౌడీ షీట్లను ప్రచారం చేసినా ఎన్ని చేసినా ఫైనల్గా ఆ నవీన్ క్యాండిడేచర్ కాంగ్రెస్కి ఉపయోగపడింది. నేను డే 1 నుంచి చెప్తున్నా అదే జరిగింది. ఇప్పుడు దాన నాగేందర్ను పార్టీ ఫిరాయించాడు, ఆయన మీద ఆరోపణ ఈ ఆరోపణ ఎన్ని చేసినా, బట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. ఆయన ఇప్పుడే కాదు గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా తన బలం మీద గెలిచి చూపిన నాయకుడే. అందువల్ల వ్యతిరేకత మీకు పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఏదో ప్రజలు బాగా అసహించుకొని ఓటు వేయకుండా దూరం పెడుతున్నానని అనుకోను. ఫిరాయింపు రాజకీయాలపైన ప్రజలకంత అసంతృప్తి ఉందా? లేదు. సో అందువల్ల ఖైరతాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే రావచ్చు. అది ఎందుకంటే సంక్రాంతి లోపలే దాన నాగేంద్ర రాజీనామా చేస్తారంటున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్న ఆందోళన కూడా ఉంది. సో దాన నాగేంద్రతో క్లియర్ కేసు, అయినా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు కనుక మిగతా ఎమ్మెల్యేలాగా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మీకు ఎవరు చెప్పారు మేము కాంగ్రెస్లో మారినామని, మేమేదో దేవుడికి కండవా వేసుకున్నాం, అభివృద్ధి పనుల కొరకు ముఖ్యమంత్రి కలిసిన ఈ కహానీలు చెప్పగలుగుతున్నారు. దాన నాగేంద్ర ఆ కహానీలు చెప్పలేడు. అందుకే ఆయన ఓపెన్గానే ఒప్పుకోవాల్సి వచ్చింది తాను కాంగ్రెస్లో ఉన్నానని. అందువల్ల ఆయన రిజిగ్నేషన్ అనేది గ్యారంటీ. ఖైరతాబాద్లో ఒకటి మాత్రం నిజం, బీజేపీ మాత్రం జూబ్లీహిల్స్లో ప్రభావాన్ని చూపలేకపోయింది. ఐ డోంట్ థింక్ ఖైరతాబాద్లో కూడా ఏ ప్రభావం చూపుతుందని అనుకోను. బట్ జూబ్లీహిల్స్లో మాత్రం చివరి వరకు కూడా బీఆర్ఎస్ పోరాడింది, కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టించింది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మామూలు పోరాటం ఉండదు. సర్వశక్తులు రెండు పార్టీలు ఒడ్డుతాయి. అందువల్ల ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఎనీ టైం. ఎందుకంటే రెండు పార్టీలకు ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల రీత్యా కీలకము, అలాగే తెలంగాణలో ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి కూడా కీలకం. ఇప్పుడు మీకు దుబ్బాక ఉప ఎన్నిక ఒక రకంగా కీలకమైంది, హుజూరాబాద్ ఒక ఎన్నిక ఒక రకంగా అగ్ని పరీక్ష అయింది, మునుగోడు ఉప ఎన్నిక అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఈ ఫలితాలు మీకు ఒక ఓవరాల్ రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేశాయి. అందువల్ల జూబ్లీహిల్స్ మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక పెద్ద ప్రభావం చూపలేదు, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసాన్ని పెంచింది, రేవంత్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ని పెంచింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ప్రజలు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు, అసంతృప్తి కట్టలు తెంచుకుంటుంది అనుకున్న వారికి కూడా జూబ్లీహిల్స్ 25,000తో కాంగ్రెస్ గెలవడంతో అర్థమైపోయింది. అసంతృప్తి ఉండడం వేరు, అది కట్టలు తెంచుకోవడం వేరు.
నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నా, మేనేజబుల్ డిస్కాంటెంట్, అన్మేనేజబుల్ డిస్కాంటెంట్ అని. సో కాంగ్రెస్ ప్రభుత్వం పైన మేనేజబుల్ డిస్కాంటెంట్ ఉందని ప్రూవ్ అయింది. ఎక్కువ డే 1 నుంచి కూడా 40% ఓటింగ్ కాంగ్రెస్ నిలబెట్టుకుంటూనే వచ్చింది వివిధ సర్వేలో కూడా. చివరి నిమిషానికి వచ్చే వరకు పొలిటికల్ మేనేజ్మెంట్ అనుకోండి, పోల్ మేనేజ్మెంట్ అనుకోండి, గ్రీవెన్సెస్ రిడ్రల్ చేయడం అనుకోండి, ఎనీహౌ పార్టీ 25,000 మేరతో గెలిచింది. అందువల్ల ఆ రెట్టించిన ఉత్సాహంతో ఖైరతాబాద్లో సిమిలర్ ప్రయోగం మళ్ళీ చేస్తుంది. ఈసారి బీఆర్ఎస్ దెబ్బతిన్న పులిలాగా ఖైరతాబాద్లో నిలబడుతుంది. బీజేపీ మాత్రం సైడ్కి వెళ్ళిపోతుంది. బీజేపీని ఖైరతాబాద్ ఎలక్షన్లో కూడా డిపాయిడ్ గల్లంతనే ఆశ్చర్యపడాల్సిందే లేదు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రీకర్సర్ కనుక డెఫినెట్గా ఒక భారీ పోటీ ఖైరతాబాద్లో చూడబోతున్నాం 2026లో. రైట్, ఓకే అండి. ఇక